ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నాకు బోల్డన్ని పనులు ఉంటాయండి, డిస్టర్బ్ చేయకండి. తర్వాత మాట్లాడదాంలేండి. ఏంటి మీ సంగతి ఏంటి? అర్జెంట్ గా రమ్మన్నారు ఏంటి? మీరు చెప్పారని మేము ఆఫీస్ లో టెండర్ కోడ్ లీక్ చేస్తాం. రేపు పొద్దున్న రిజల్ట్స్ వచ్చాక ఆ కోడ్ లీక్ అయిందన్న విషయం తెలిసిపోతుంది. అసలు మా మీద డెఫినెట్ గా డౌట్ వచ్చేస్తుంది. సీసీటీవీ ఫుటేజ్ చెక్ చేస్తే మేము పక్కా దొరికిపోతాం. పెద్దోడా, మనం ఎక్కడికన్నా పారిపోదాం రా. ఆపండియా, మీరేదో వీరులు సూర్యులు అనుకున్నాను, ఇంత పిరికి పందలా. చూడండి, మీకేం భయం లేదు, రాకేష్ ఉన్నాడు కదా, అతనే అన్నీ చూసుకుంటాడు. ఈ మాట చెప్పే విషయం ఇంతవరకు తీసుకొచ్చారు. మేము సంతోషంగా ఉండేవాళ్ళం. ఆ మాట ఈ మాట చెప్పి మమ్మల్ని రెచ్చగొట్టి పరిస్థితిని ఇక్కడి వరకు తీసుకొచ్చారు. ఇప్పుడు బాధపడి ఏం లాభం రా, మనం చాలా పెద్ద తప్పు చేసేసాం. అన్నయ్యకి తెలిస్తే ఏం చేస్తాడో అని భయంగా ఉంది. ఎందుకయ్యా మీకెంత భయం? అసలు రాకేష్ ఎవరనుకుంటున్నారు? అక్కీకి కాబోయే భర్త. ఆ ఇంటి అల్లుడు. అవునా? మరేంటి ఆయన రేంజ్ ఏమనుకుంటున్నారు? అయితే ఒకవేళ మా పేర్లు బయటకు వచ్చినా రాకేష్ బ్రో సపోర్ట్ చేస్తాడు కదా? అదే పప్పులో కాలేటువంటి. ఒకవేళ నిజం బయటపడ్డా కూడా మీరు రాకేష్ పేరు చెప్పకూడదు. అంటే మేము ఫ్రాడ్స్ అనిపించుకోవాలా? అనిపించుకోక తప్పదయ్యా. ఎందుకంటే మీరు అప్పుల్లో చిక్కుకోకూడదని రాకేష్ ఇదంతా చేశాడు. మరి ఇప్పుడు ఆయన పేరు బయటకు వస్తే మీ బ్రతుకులు రోడ్డున పడతాయి. జాగ్రత్తగా ఉండండి. మీ మాటలు తిరకాసుగా ఉన్నాయి, మాకేం అర్థం కావడం లేదు. అవును, మమ్మల్ని ఇరికించడానికి మీరు ఇదంతా చేశారు కదా? అనండి. అరే, మీ మంచి కోసం ఇంత పాటు పడ్డాను కదా, నాకు ఈ నిందలు పడాల్సిందే. సర్లే, ఇక నుంచి మీ గురించి అస్సలు పట్టించుకోను. నేను వెళ్తున్నాను. అయ్యో ప్లీజ్, ఇంతవరకు తీసుకొచ్చి మమ్మల్ని ఇలా నట్టేట్లో ముంచకండి. మీరు చెప్పినట్టే చేస్తాం, కానీ మా వరకు రాకుండా చూసుకోండి ప్లీజ్. ప్లీజ్. సర్లే, అయినా ఎందుకయ్యా మీకు ఇంత భయం? ఇది కాకపోతే ఇంకో కంపెనీ, అంతే కదా. ధైర్యంగా ఉన్నాడయ్యా. సరే, నేను రేపొద్దున కలుస్తాను. బాయ్. ఏమంటున్నారు బ్రదర్స్? గజ వణుకుతున్నారు. ఎక్కడ వాళ్లే కోట్ లీక్ చేశారన్న విషయం తెలిసిపోతుందని భయపడి చేస్తున్నారు. ఏం జరిగినా సరే నీ పేరు మాత్రం బయట పెట్టకుండా మేనేజ్ చేశాను. నీ పేరైతే చెప్పరు. వెరీ గుడ్. కానీ వాళ్ళు అనుకున్నట్టే జరుగుతుంది. రేపు టెండర్ రిజల్ట్స్ రాగానే వాళ్ళిద్దరే లీక్ చేశారనే విషయం బయటపడేలా చేస్తాను. వాళ్ళని శంకర్ని ఇరికిస్తాను. దాంతో అవమానాలు తట్టుకోలేక శంకర్ తమ్ముళ్ళతో సహా పారిపోవాలి. ఆ తర్వాత అక్కితో నా పెళ్లి, వర్ధన్ ఫ్యామిలీ నాశనం. సూపర్ పార్ట్నర్, ఆల్ ది వెరీ బెస్ట్. అభయ్, ఏంటిదంతా? ఇల్లంతా డెకరేట్ చేస్తున్నారేంటి? అవునా భయ్, ఎవరిది బర్త్డే కూడా లేదు. ఎనీథింగ్ స్పెషల్? స్పెషలే ఫ్రెండ్. అమ్మా, అక్కీకి రాకేష్కి ఎంగేజ్మెంట్ ఫిక్స్ చేశాను. 10:30కి ముహూర్తం. ఒక హాఫ్ అన్ అవర్లో పంతులు గారు కూడా వచ్చేస్తున్నారు. ఏర్పాట్లు అవన్నీ దగ్గరుండి నువ్వే చూసుకోవాలమ్మా. అభయ్, ఏం మాట్లాడుతున్నావు? ఇంత సడన్ గా ఎంగేజ్మెంట్ ఏంటి? సడన్గా ఏంటమ్మా? నైటే నా డెసిషన్ ఏంటో చెప్పాను కదా. అభయ్, చాలా తొందరపడుతున్నావు. ఇలా నీకు నువ్వే డెసిషన్ తీసేసుకుంటే ఎలా? నాతో చెప్పకపోయినా పర్లేదు. ఇప్పుడు అమ్మా నాన్న ఉన్నారు కదా, కనీసం అమ్మతో అయినా డిస్కస్ చేయాలి కదా. నాకు తెలుసు ఫ్రెండ్,
నాన్న అక్కకి సపోర్ట్ చేస్తాడు. అమ్మ అంటావా, అక్కి ఏడిస్తే చాలు కరిగిపోతుంది. ఎమోషనల్ ఫీల్లో వాళ్ళు కరెక్ట్ డెసిషన్ తీసుకోలేరు. అందుకే నేను డిసైడ్ అయ్యాను. అమ్మా, రాకేష్ చాలా మంచివాడు, అక్కిని చాలా బాగా చూసుకుంటాడు. నువ్వు చాలా పొరపాటు పడుతున్నావు అబ్బాయి. ఫ్రెండ్ ప్లీజ్, నీకు రాకేష్ అంటే ముందు నుంచి నచ్చదు, అందుకే నా డెసిషన్ అపోజ్ చేస్తున్నావు. అభయ్, ఇక్కడ విషయం రాకేష్ మంచివాడా కాదా అన్నది కాదు, అక్కికి నచ్చాడా లేదా అన్నదే ముఖ్యం. అయిను అక్కి కూడా రాకేష్ నచ్చడమ్మా, బికాస్ అక్కి తనని సరిగ్గా అర్థం చేసుకోలేదు. అలా ఎందుకు అనుకోవాలా భయ్? నువ్వు అక్కిని ఎక్కువ అర్థం చేసుకోవట్లేదేమో, రాకేష్ని ఎక్కువగా నమ్ముతున్నావేమో. అమ్మా, నీకు నా నిర్ణయం మీద నమ్మకం లేదా? నీ మీద నమ్మకం ఉందా భయ్? కానీ నువ్వు తీసుకునే నిర్ణయం కేర్ఫుల్గా తీసుకోమని చెప్తున్నాను. ఎస్ అబ్బాయి, రవికి దగ్గరవుతుందేమో అనే భయంతో రాకేష్కిచ్చి పెళ్లి చేయాలనుకోవడం తప్పు. ఫ్రెండ్ ప్లీజ్, నీకు సిచ్యువేషన్ అర్థం కావడం లేదు. నా మాట వినండి. నేను తీసుకున్న డెసిషన్ ఇప్పుడు మీకు తప్పుగా అనిపించవచ్చు, కానీ ఫర్దర్గా అక్కి మంచి కోసం చేశానని మీకే అర్థం అవుతుంది. అది కాదు నాన్న, ప్లీజ్ నా మాట ఒక్కసారి విను. అమ్మా, చెల్లంటే నాకు ప్రాణం. తనకి మంచిది కానిది ఏది నేను చేయను. ట్రస్ట్ మీ ప్లీజ్. రాకేష్ వచ్చే టైం అయింది, కొంచెం వెళ్ళి అక్కకి నచ్చ చెప్పి తొందరగా రెడీ చేయమ్మా ప్లీజ్. అభయ్, అభయ్ రాత్రి ఆవేశంలో రాకేష్ గురించి చెప్పాడనుకున్నాను, కానీ ఇంత సీరియస్గా తీసుకుంటాడు అనుకోలేదు సార్. ఆ, నేను కూడా అభయ్తో నిదానంగా ఒప్పించొచ్చు అనుకున్నానమ్మా, కానీ ఇంత సడన్గా ఇలా చేస్తాడనుకోలేదు. సార్, త్వరగా వెళ్ళి ఆర్య సార్తో చెప్పాలి. ఆ, సారీ ఏదో ఒకటి చేయగలరు. ఆ, రండి. పద. ఆర్య సార్, ఆర్య సార్, ఆర్య సార్. అయ్యో శంకర్, అబ్బా, అయ్యో శంకర్ గారు, శంకర్ గారు. గౌరీ గారు, బెడ్ కాఫీ తెచ్చారా? బెడ్ కాఫీ ఏంటండి? అక్కడ కొంపలు అంటుకుపోతున్నాయి, లేవండి. ఏ పోండి, కొంపలు అంటుకుపోతుంటే ఫైర్ ఇంజిన్ కి ఫోన్ చేయకుండా నన్ను లేపుతారు. శంకర్ ప్లీజ్, అక్కడ అక్కీకి ఎంగేజ్మెంట్ జరుగుతుంది. మంచిదే కదా సార్, మంచి అబ్బా. భోజనాలు ఏర్పాటు చేయండి. ఏం మంచిది, రాకేష్ తో ఎంగేజ్మెంట్ సెట్ చేశారు. రాకేష్ తోనా? అవును. అదే కదా నేను చెప్పేది. మీరు అబ్బాయితో మాట్లాడి ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ చేయించాలి. లేండి. నేనా? నేను చెప్తే మాత్రం అబ్బాయి ఎందుకు వింటాడు? అబ్బా, అలా అంటారేంటండి? రాత్రి కదా, నేను నాన్నలా బాధ్యత తీసుకుంటానన్నారు, ఇప్పుడు వెనకడుగేస్తారేంటి? వెనకడుగంటే మరి రాత్రి ఏదో ఎమోషనల్ గా అనేసాం. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.